రీసెంట్‌గా రిలీజ్ అయిన 'వారణాసి గ్లిమ్స్‌లో' చిన్నమస్తాదేవి గురించి ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! మరి ఆ టెంపుల్ మన తెలుగు రాష్ట్రంలోనే ఉందని ఎంతమందికి తెలుసు? మరి ఆ టెంపుల్ ఎక్కడుంది? అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనే ఊరు పక్కన ఉందన్నమాట. అదే త్రిపురాంతకం అనే క్షేత్రం. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి అన్నమాట ఇది. అయితే వారణాసి గ్లిమ్స్‌లో చూసేంత వరకు నాకు తెలిసి మనలో చాలామందికి తెలీదు ఈ చినమస్తా దేవి గురించి. మేము టూర్ ప్లాన్ చేసామన్నమాట. సో, ఈ టూర్‌లో ఈ టెంపుల్‌కి వెళ్ళాము. ఆ టెంపుల్‌కెళ్ళిన తర్వాత నేనక్కడ ఆ చిన్నమస్తా అమ్మవారిని చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే భలే కోయిన్సిడెన్స్ అయింది. మొన్ననే కదా ఇది రిలీజ్ అయింది. సడెన్‌గా ఇలా చూసాము అని చెప్పి నాకు చాలా షాకింగ్ అయిందనమాట. అందుకని నా వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు. అంటే రూపం లేకుండా వెలిసారన్నమాట అమ్మవారు. అయితే నేనక్కడ గుడిలోకెళ్ళి పూజారి గారిని అడిగానన్నమాట. మరి రూపం లేకుండా వెలిసారు కదా అమ్మవారు, అది ఆ అమ్మవారే అని మనం ఎలా కనుక్కోవచ్చండి అని అడిగితే వారు చెప్పారు నాతోటి, ఇక్కడున్న ఆనవాళ్ళని బట్టి అది బాలా త్రిపుర సుందరి అమ్మవారు అని చెప్పి మేము కనుక్కున్నాము. అలాగే తరతరాలుగా వస్తున్న ఇదనమాట. అందుకని బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ చాలా పవర్‌ఫుల్ అని చెప్పారు. ఇది ఇది గుడి ప్రాంగణం అనమాట. గుడి లోపలికి ఎలాగూ ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను లోపల అమ్మవారిని చూపించలేదు. అయితే గుడి ప్రదక్షిణ చేస్తుంటే నాకు ఇదిగోండి ఇలా కనిపించింది. ఇది నేను అక్కడ చూశాను కదా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వీడియో తీశాననమాట. సో, అందరూ అక్కడ పూజలు చేయడము, ఈ చినమస్తా దేవిని పూజలు చేయడము, నిమ్మకాయ దండ వేసి అలా బొట్లు పెట్టి, పసుపు, కుంకుమ రాసి, దీపాలు పెట్టి చాలా బాగా అలంకరణ చేశారన్నమాట. గుడి మొత్తం చూస్తే ఇది చాలా పాతకాలపు గుడి అని చెప్పి అర్థమవుతుందన్నమాట. ఎంతైనా పాతకాలపు గుళ్ళని చూస్తే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా నిజంగా. అంటే నిజంగా దేవుడు ఇక్కడే ఉన్నాడేమో అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట నాకు. అయితే స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అమ్మవారు ఎలా తెలుస్తుంది అంటే ఆనవాళ్ళు ద్వారా తెలుస్తుందన్నారు కదా! ఇవే అన్నమాట ఆ ఆనవాళ్ళు. సో, ఇవేంటి అని మీకు తెలియాలి అనంటే నేను స్టార్టింగ్‌లో స్థల పురాణం వీడియో తీసి పెట్టాను. అది చూడండి. అండ్ మీకు ఈ గుడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి.